ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయిందని మరో 6 నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని జోసెన్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ చెప్పుకోవటం సరికాదన్నారు. అసలు కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది, ఎప్పుడు భర్తీ చేసింది అంటూ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి చేసుకోవాలని బీఆర్ఎస్ కోరుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రివర్స్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.